సార్ ఒకవేళ హైపోథెటికల్ క్వశ్చన్, చాలా హైపోథెటికల్గా అడుగుతున్నాను. అదే టైంలో కనుక సపోజ్ మీ వైఫ్ కనుక ఏమండి ఎందుకు అలా వదిలేశారు నాకు అర్థం కాదు, మీకు మంచిగా ఏదో ఒకటి వస్తుంది, ఐఏఎస్ఆ ఓకే ఇంటర్వ్యూ పోయింది, అది మన చేతిలో లేదు, జర్నలిజం ఈటీవీలో జాయిన్ అయ్యారు, అది మళ్ళీ వదిలేసి సినిమాలకు వచ్చారు, సినిమాల్లో మళ్ళీ నాకు ఇది సెట్ అవ్వట్లేదని చెప్పి దీనికి వచ్చారు, ఈ ట్రైనింగ్ దానికి వస్తుంటే మధ్యలో మీకు చిన్న బ్రేక్ ఎప్పుడో వచ్చే ఉంటుంది, ఇంత ఒడిదుడుకులు ఎందుకు, ఒక్కటి చేయొచ్చు కదా, ఎందుకు ఇన్ని దాంట్లో కాలు పెడుతున్నారు, రైట్ పుట్ యువర్ లెగ్స్ ఆన్ మల్టిపుల్ బోర్డ్స్ అని చెప్పి మీ వైఫ్ మీతోటి ఎప్పుడైనా అనుంటే అన్నారా? ఒకవేళ అనుంటే కనుక మీ ఫీలింగ్ ఎలా ఉండేది? యాక్చువల్గా అయితే అనలేదు, అది ఎందుకు అనలేదో కూడా చెప్పాలి. అయితే హైపోథెటికల్గా ఒకవేళ అనుంటే యాక్చువల్గా ఏంటంటే డిస్కస్ చేస్తాం, ఇలా కాదు ఇలా సో అండ్ సో అని. ఖచ్చితంగా ఒక రోలింగ్ స్టోన్ లాగే కనిపిస్తుంది. ఐఏఎస్ నుంచి, ఈటీవీ నుంచి, ఈనాడు నుంచి, webdunia.com నుంచి, సినిమా నుంచి, టీవీ సీరియల్స్ నుంచి, ఈ గందరగోళాలు చూస్తే ఖచ్చితంగా ఈ తింగరోడా అదే స్థిరంగా ఉండడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన దేనికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఐఏఎస్ చేశారు, సివిల్స్ది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద జర్నలిజం. అవును, జర్నలిజం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ డన్ నెక్స్ట్ సినిమాలో. అవును, ఎందుకంటే జర్నలిజం మీరు చెప్పింది సబ్ ఎడిటర్గా చేశాను. అవును, సబ్ ఎడిటర్కి సినిమాలకి లింక్ లేదు, సంబంధం లేదు. ఓకే, పోనీ ఆల్రెడీ రైటింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు సినిమాలకి చేశారు, సినిమాలో అసిస్టెంట్గా చేశారు, రైటర్గా చేశారు, సిరివెన్నెల గారి దగ్గర, బటన్ గారి దగ్గర, ఇలాగ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ మళ్ళీ అది కూడా వదిలేసి ఆల్ టుగెదర్ మీరు డిఫరెంట్గా మళ్ళీ ఫస్ట్కి సివిల్స్ దానికే వచ్చి కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ఇచ్చేసి అంటే అదే ఇందాక మీరు చెప్పింది హైపోథెటికల్గా చూస్తే తప్ప, లేకపోతే మాత్రం ఆమె నన్నేమి ఎప్పుడు కాదనలేదు. ఇలాంటి ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తాను. దానికి కారణం చెప్తాను మీకు. సాధారణంగా ఇది నేను మాట్లాడుతుంది నేను మా ఆవిడ అలా కాదు, ఇన్ జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అంటే ఇద్దరూ కాస్త బుర్రనోళ్ళు అయితే ఇన్ జనరల్ ప్యారలన్స్లో ఒక జర్నీలో ఒక వ్యక్తి మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక జర్నీలో ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవడంలో నిజమే ఇతను ఇది ఈమె అనుకుంటున్నది ఇది కాదు అని అర్థమవుతూ వస్తుంది. అది కొంత మెచ్యూరిటీ లెవెల్ నుంచి ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.